హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సారీ అండి 2 డేస్ వ్లాగ్స్ అయితే షేర్ చేయలేదు. అంటే వీడియోస్ ఉన్నాయి గానీ ఎడిటింగ్ చేయలేదనమాట. ఈరోజైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ మాట్లాడుతున్నాననమాట. టీవీ అయితే పెట్టుకొని చూస్తున్నారు. అందుకని చెప్పేసి మళ్ళా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాననమాట నేను. ఇక్కడ శ్రీనివాస్ గారు మా పిల్లలందరూ హాయ్ అయితే చెప్తున్నారు చూసారు కదా! ఇంకా పిల్లలు కూడా ఇక్కడ పజిల్ గేమ్ అయితే ఒకటుందనమాట. అదైతే చూస్తున్నారు. ఇక్కడ ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరాం అనమాట. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికెళ్తున్నాం మేము అక్కడికి ఇక్కడ నుండి. చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు కొన్ని అయితే తీసుకొని వెళ్ళామనమాట. చెల్లికి కాల్ చేసాము. మా మరిది గారిని బయటికెళ్దామంటే క్రాఫ్ట్ చేయించుకోవడానికి వేరే ఊరైతే వెళ్ళారని చెప్పారనమాట. చెల్లి ఒక్కటే ఉంది ఇంటి దగ్గర. ఇంకా తనకి కాల్ చేసి ఏమేమి కావాలనేది కనుక్కొని అయితే ఇక్కడ నుండి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరాము. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే చికెన్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. చికెన్ అయితే తీసుకున్నాం. ఇంకా దానికి కావాల్సినవి చెల్లినైతే కాల్ చేశాను. ఏమేం కావాలని కొత్తిమీర, పుదీనా అట్లాగే కరివేపాకు అయితే తీసుకొని వెళ్తున్నాము. మాకు ఇంటి దగ్గర చెట్టు ఉందనమాట. వెళ్ళేటప్పుడు ఇవి తీసుకెళ్దామని మేము అనుకోలేదు. అనుకోకుండా అసలు బయటకెళ్తే వెళ్దాం అనుకున్నాము. ఇంకా కుదరలేదనమాట. అందుకని చెప్పేసి ఈ కూర అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. చికెన్ తీసుకొని వెళ్తున్నాం. దానికి కావాల్సినవి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇంకా సంథింగ్ అవసరమైనవి అన్నీ కూడా తీసుకువెళ్తున్నాం అనమాట. కొత్తిమీర, పుదీనా అయితే తీసుకున్నాము ఇక్కడ రైతు బజార్‌లో. క్యారీ బ్యాగ్స్ అయితే ఇవ్వట్లేదండి ఇక్కడైతే. క్యారీ బ్యాగ్ తెచ్చుకోమని అయితే చెప్పారనమాట. బ్యాన్ చేశారు క్యారీ బ్యాగ్స్ అయితే అని అంటున్నారు. మేమైతే క్లోజ్ చేసే టయానికైతే వెళ్ళామనమాట. శ్రీనివాస్ గారు అప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు. మా బాబు కూడా ట్యూషన్ నుండి వచ్చాడనమాట. తీయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వెళ్దామని చెప్పేసి బయలుదేరేసేసి వాళ్ళకి పిల్లలకి చికెన్ ఇష్టంగా తింటారని చికెన్ అయితే తీసుకున్నాం అనమాట. దానికి కావాల్సినవి అయితే ఇక్కడ రైతు బజార్‌లో అయితే తీసుకున్నారనమాట శ్రీనివాస్ గారు అయితే. ఇక్కడైతే క్యారీ బ్యాగ్స్ ఇస్తున్నారు. వేరే చోట కొత్తిమీర, పుదీనా తీసుకున్నాం కదా! అక్కడైతే క్యారీ బ్యాగ్స్ ఇవ్వట్లేదని చెప్పారనమాట. ఇక్కడైతే వెల్లుల్లిపాయలు అవైతే తీసుకున్నాము. మా అమ్మమ్మగారు అయితే కొత్తిమీర, పుదీనాని కొనేనా, అమ్మేనా అనేవాళ్ళనమాట. మా అమ్మమ్మగారు గుర్తొచ్చారు. ఇక్కడొచ్చేసి చెల్లికైతే పువ్వులు తీసుకుంటున్నాను అనమాట. తను పెట్టుకుంటదని. పూజ కూడా చేసుకుంటదనమాట తను. అందుకని చెప్పేసి పువ్వులు తీసుకున్నాను. తను పెట్టుకుంటుంది. లేకపోతే పూజ చేసుకుంటుందని చెప్పేసి. అట్లాగే ఇక్కడ నిమ్మకాయలు అయితే తీసుకున్నాం అనమాట. పక్కన మా అమ్మగారు అయితే ఉన్నారు. పూలు ఆవిడ పక్కనే. ఆవిడ దగ్గర కూడా నిమ్మకాయలు అయితే తీసుకున్నాం అనమాట. కొన్ని నిమ్మకాయలు అయితే తీసుకొని శ్రీనివాస్ గారు అయితే బేరం ఆడుతున్నారనమాట. నిమ్మకాయలు డజన్ ఎంత, ఇట్లా అర డజన్ ఎంత అని చెప్పేసి. నేనైతే బేరం ఆడనని, నాకైతే అంతగా తెలియదనమాట. ఎంత చెప్తే అంతే తీసుకుంటాను. ఇక్కడైతే రవ్వ కేసరి చేస్తానన్నారు చెల్లైతే. అందుకని చెప్పేసి దానికి సంబంధించినవి పిల్లలకి స్నాక్స్ అయితే కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ సూపర్ మార్కెట్‌లో వెళ్ళేటప్పుడు. అప్పటికే టైము 9:30 అట్లా అవుతుందనమాట. శ్రీనివాస్ గారు ఆఫీస్ నుండి వచ్చేపాటికి లేట్ అయిందనమాట. సరుకులన్నీ తీసుకొని అయితే బయలుదేరి వెళ్తున్నాం. మధ్యదారిలో పాల ప్యాకెట్లు అవైతే తీసుకొని వెళ్ళాలి ఇంకా. చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటాయి కానీ పాలు, పెరుగు మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే పక్కన షాప్‌లో అయితే పాలు, పెరుగు అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళే దారిలో ఉంది. అక్కడ షాప్‌లో అయితే చిన్న పెరుగు కప్ ఒకటి, పాల ప్యాకెట్ ఒకటి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత టీ, కాఫీ అని తనని విసిగించకూడదు కదా! అందుకని చెప్పేసి టీ పెట్టుకోవడానికి ఉందో లేదో మనకైతే తెలియదు. అందుకని చెప్పి ముందు జాగ్రత్తగా పాల ప్యాకెట్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట. శ్రీనివాస్ గారు అయితే లెక్క చూస్తున్నారనమాట. ఎంత ఇచ్చారు వాళ్ళు అని చెప్పేసి. మేము తీసుకున్నవి అయితే అన్నీ తీసుకొని చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. 3rd ఫ్లోర్ నడుచుకుంటూ వెళ్ళాలండి. కాళ్ళు బాగా నొప్పొస్తున్నాయి అనమాట. అంటే పైకి కిందకి ఎక్కడం అంత అలవాటు లేదనమాట. 3వ ఫ్లోర్ వరకి. చెల్లి అయితే అక్కడ వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తుందనమాట. మేము ఆల్రెడీ తీసుకున్నాము. చెల్లి దగ్గర ఉన్నాయన్నమాట. అవైతే చెల్లి ఒలుస్తుందనమాట. వచ్చి రాగానే వాటర్ అయితే తాగాము. తీసుకొచ్చినయి బాబు అయితే స్నాక్స్ అయితే ఒకటి తీసుకున్నాడు. మా కన్నయ్య అయితే కరివేపాకు అయితే ఒలుస్తున్నాడనమాట. పిల్లలైతే బాగా హెల్ప్ చేస్తారండి. కన్నా, హనీ కూడాను ఇంట్లో మా చెల్లికి.
చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. తను చెప్తూ ఉంటుంది. పిల్లలు మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కళ్ళు పనులు నేర్చుకోవాలనమాట. ఒక్కొక్కళ్ళే ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు కదా! ఇంట్లో ప్రతి ఒక్క పని నేర్చుకోవాలనమాట. నేర్చుకుంటే ముందు ముందు వాళ్ళు ఒక్కళ్ళే ఉండాలన్నా కూడా చదువుకునేటప్పుడైనా, జాబ్స్‌కైనా ఉపయోగపడతాయనమాట. చిన్నపిల్లల అప్పటి నుండే పని చెప్తూ ఉంటే, అలవాటు చేస్తూ ఉంటే ఏంటంటే పిల్లలకు కూడా అలవాటు అవుతదండి. తప్పుగా తీసుకోవద్దు. నేను మామూలుగా చెప్తున్నాననమాట. హ్మ్. చెల్లి వాళ్ళకి అక్కడ ఒక సైడ్ ఉందనమాట. సోఫా వెనకాల చిన్నది దేవుడి గది, పూజా గది చూసారు కదా! తనైతే అక్కడ పూజ చేసుకుంటదనమాట. వాళ్ళుండేది డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు. అట్లాగే సోఫాలు పెద్దయి అవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఖాళీ లేదనమాట. నడవడానికి చిన్న ఖాళీ కనిపిస్తుంది గదా! ఇద్దరు కొంచెం పర్సనాలిటీ ఉన్నవాళ్ళు కూర్చుంటే ఏంటంటే నడవడానికి గూడా ప్లేస్ ఉండదు. సోఫాలు అలా ఆక్రమించేసాయనమాట. ఇంక అందరం కూర్చొని పిల్లలు గూడా కన్నయ్య, హనీ గూడా వచ్చారనమాట. వాళ్ళకి గూడా స్నాక్స్ ఇచ్చాము ఇంకా. వాళ్ళు గూడా తింటూ ఉన్నారనమాట పిల్లలు గూడా. ఇంకా మేమందరం కలిసి కూర్చొని ఆ మాట, ఈ మాట మాట్లాడుకుంటూ ఇంకా టీవీ చూస్తూ ఇంకా కూర్చున్నాం అనమాట. చెల్లి ఈలోపు ఇంకా రైస్ కడిగి పెట్టిందనమాట తను. రైస్ కడిగి పెట్టి చికెనయితే ఒక 3, 4 సార్లు పసుపేసి క్లీన్ చేసింది శుభ్రంగా. ఇంకా చికెను ఏంటంటే నీచు కూరలకి ఏదైనా మంచిగా రావాలంటే వేరుశనగ నూనె వేసుకుంటే చాలా టేస్ట్ బావుంటుందండి. స్మెల్ అయితే రాదు. నేను తినేటప్పుడు అంటే ఇదివరకు తినేదాన్ని గదా! అప్పుడు అట్లాగే చేసేదాన్ననమాట. ఎప్పుడైనా ఏవైనా కర్రీస్, నీసు కూరలు అట్లాంటివి వండాలి అనుకుంటే గనక వేరుశనగ నూనె వేసి చేస్తాననమాట. టేస్ట్ బావుంటుంది. ఇక్కడొచ్చేసి జీలకర్ర, నూనె కాగిన తర్వాత ఏంటంటే జీలకర్ర, కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిందనమాట చెల్లి. ఇంకా ఇక్కడ చికెన్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం గదా! అదైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ ముక్కలు గూడా వేసి కలిపి మూత పెట్టేసుకోవాలనమాట. ఏంటంటే మేము కేజీన్నర ఏమో తెచ్చాము. ఇంకా చెల్లి చిన్న బాండీలో వేశారనమాట. ఇంక అది ఫ్రై అనమాట. చెల్లి పప్పు చారు చేశారనమాట. నేను చికెన్ తిననని చెప్పేసి చెల్లి పక్కన ఇంకా పప్పు చారైతే చేశారు. ఇంకా సాల్ట్ అయితే వేశారనమాట. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించిన తర్వాత కొంచెం పసుపయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి. స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా చెల్లి చికెన్ ఫ్రై అయితే చేస్తారనమాట. చికెన్ ఫ్రై ఒకటి, చికెన్ జీడిపప్పుల కర్రీ ఒకటి మా చెల్లి చేస్తారు. తను ఇంకెప్పుడైనా కర్రీస్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడైతే వీడియోస్ షూట్ చేస్తాననమాట. అప్పుడు చూడండి మీరు. జస్ట్ చెల్లి వాళ్ళ ఇంటికొచ్చామనమాట సరదాగా. ఇంకా మా బాబు చూడాలనిపిస్తుంది అన్న వాళ్ళనంటే ఇక్కడికైతే తీసుకొచ్చాము. ఇంకా చెల్లి అయితే చికెన్ తీసుకొచ్చేసరికి చికెన్ కర్రీ అయితే చేస్తుందనమాట. పక్కన పొయ్యి మీద ఏంటంటే పప్పుచారు చేస్తుంది. ఇంకా చికెన్‌లో నుండి వాటర్ వస్తున్నాయి కదా! ఆ వాటర్‌కే ముక్కంతా మెత్తగా ఉడికిపోతుందండి. మళ్ళా వాటర్ పోస్తే ఏంటంటే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందనమాట. చికెన్‌లో వచ్చే వాటర్‌తోనే చికెన్‌ని మంచిగా ఉడికిచ్చేస్తారనమాట చెల్లయితే. ఇంకా సరిపడా కారం అయితే యాడ్ చేస్తుంది. చూసారు కదా! మీ రుచికి తగ్గట్లు కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నీచు కూరలో ఏంటంటే కాస్త కారం ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. తక్కువగా ఉంటే అంత టేస్ట్ అనిపించదనమాట. చూసారు కదా! మంచిగా మెత్తగా ఇట్లా కలుపుతూ ఉండాలనమాట. చెల్లి ఫ్రై అయితే సూపర్ చేస్తదనమాట. ఇట్లా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉంటే మంచిగా వాటర్ మొత్తం ఇనికిపోయి ముక్క మెత్తగా ఉడకాలి. ప్లస్ ఫ్రై టైప్‌లో ఉండాలనమాట. మూత పెట్టి ఎక్కువసేపు మగ్గించుకుంటే బావుంటుంది. ఇక్కడైతే ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా చెల్లి కొత్తిమీర, పుదీనా అయితే కత్తెరతో కట్ చేసి వేస్తున్నారనమాట క్లీన్ చేసుకొని. తను ఎక్కువ కత్తెరతోనే యూజ్ చేస్తదనమాట. పుదీనా, కొత్తిమీర అట్లా కట్ చేయడానికి. నేనైతే చేత్తోనే గిల్లేసి వేసేస్తాను. ఇంకా పప్పుచారు అయితే చెల్లి చేశారనమాట. నేనైతే చికెన్ తిన్నాను. మా చెల్లి రసాలు గాని, ఇంకా మిరియాల రసం అట్లా, ఇంకా టమాటా రసం, పప్పుచారులు అలాంటివి చేస్తారనమాట. ఇంకా మా మరిది గారైతే క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళొచ్చారనమాట. న్యూ స్టైల్ అని చెప్పేసేసి క్రాఫ్ట్ చేయించుకొనొచ్చారు. ఈ క్రాఫ్ట్‌లో ఏంటంటే మరీ చిన్న బాబులా ఉన్నాడనమాట మా మరిది గారు. ఇంకా అదే చెప్తున్నాం అనమాట. లుక్ బావుందని చెప్పేసి. మా చెల్లికైతేనేమో ఈ క్రాఫ్ట్ నచ్చలేదనమాట. ఆహ్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదండీ! తనకైతే నచ్చలేదు. నాకైతే బానే ఉందనిపించిందనమాట. కొత్తగా ట్రై చేశాడనమాట. చిన్న బాబులాగా అనిపించాడు నాకైతే మా మరిది గారు. కాకపోతే వాళ్ళకి నచ్చలేదు. మళ్ళా హెయిర్ స్టైల్ అయితే మార్పించుకున్నారనమాట నెక్స్ట్ డే ఎళ్లి. ఇంకిక్కడొచ్చేసి చెల్లయితే అన్నం పెడుతున్నారనమాట అందరికి. నాకైతే పప్పు చారేసి ఇచ్చారు. ఇంకా చికెన్ కర్రీ టేస్ట్ చూడమన్నదనమాట. చెల్లి వండుతుంది. చికెన్ స్మెల్ రాదనమాట. మంచిగా వండుతారనమాట మా చెల్లయితే. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే జీడిపప్పులు గూడా యాడ్ చేసి వండుతది చెల్లి.
ఇంకా జీడిపప్పులైతే ఏమి యాడ్ చేయలేదు. ఇప్పటికే టైం 10:30 అయిపోయిందండి నైట్. ఇంకా లేట్ అయిపోతుందని హడావిడిగా ఇంకా అందరికీ భోజనాలు వడ్డిచ్చేసిందనమాట చెల్లయితే. ఇంకా మా మరిది గారైతే పప్పుచారైతే పోస్తాననమాట. నేను, శ్రీనివాస్ గారు సోఫాలో కూర్చున్నాం ఖాళీ లేదని చెప్పేసి. ఇంకా ప్లేట్ కాలుతుందనైతే మా కన్నయ్య దుప్పటి తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకిక్కడ చూసారు కదా! మా హనీ హాయ్ అయితే చెప్తున్నాడనమాట మీకు. ఏంటంటే కన్నయ్య, హనీతో నాకు కొంచెం బాండింగ్ ఉంటదనమాట మా బాబు కంటే గూడా. అంటే వాళ్ళతో పాటు నేను గూడా చిన్నపిల్లలాగా వాళ్ళతో ఆడుతూ ఉంటాననమాట. నాకు అట్లా ఉండడం ఇష్టమండి. ఇంకా వేరేగా ఏమీ తీసుకోవద్దు. ఎందుకంటే నాకు పెళ్లి గాకముందే మా చెల్లికి పెళ్లయింది. పిల్లలు పుట్టారు. మా కన్నయ్య పుట్టాడనమాట అప్పుడు. బాగా ఆడుకుంటూ ఉండేదాన్ననమాట నేను. మా చెల్లికి చిన్న వయసులోనే మ్యారేజ్ అయితే చేశారనమాట పాపం. తను చూసారు గదా! ఇద్దరు పిల్లలు ఆపరేషన్‌కి తను చాలా పాడైపోయింది. చెల్లి చాలా బాగుండేవాళ్ళనమాట నాకంటే గూడా. పాపం తను తగ్గిపోయింది. ఇంకా భోజనం అయి చేసిన తర్వాత ఏంటంటే, మా మరిది గారెళ్లి థమ్స్ అప్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంక అందరికీ కూల్ డ్రింక్స్ అయితే పోస్తున్నారు. ఇంక అందరం తాగేసామనమాట. ఇంక టీవీలో 'ప్రభాస్' గారియి అయితే మూవీస్ అయితే కొన్ని పెట్టారనమాట సాంగ్స్, మూవీ సాంగ్స్. ఇంకా అవన్నీ అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఏంటంటే నాకు 'ప్రభాస్' గారంటే చాలా ఇష్టం అనమాట. అందుకని జెప్పేసి నేను చెల్లి వాళ్ళ ఇంటికెళ్తే ఎక్కువ సాంగ్స్ 'ప్రభాస్' గారియ్యే పెడతారనమాట. ఇంకిక్కడొచ్చేసి మా హనీ, కన్నయ్య ఇంకేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోపు మేము కూల్ డ్రింక్ తాగుతూ చెల్లయితే రవ్వ కేసరి చేస్తుందనమాట. చెల్లి దగ్గరికైతే వచ్చాను. ఇంక తను అది రవ్వ వేయించుతూ ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగుతుందనమాట. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము చెల్లి, నేను. తనెక్కువ మాట్లాడదండి. చాలా సైలెంట్‌గా ఉంటది. కొంచెం ఇంట్లో నేనే అల్లరి చేస్తా ఉంటాననమాట. తను అక్కలా ఉంటది. నేను చెల్లిలా ఉంటాననమాట. నేనెప్పుడూ వాగుతూనే ఉంటాను మా చెల్లితో ఏదో ఒకటి. మా చెల్లి సైలెంట్‌గా చూస్తా ఉంటదనమాట. ఇంకా మా అమ్మ తర్వాత అమ్మలాగా నన్ను చూసుకుంటూ ఉంటుంది తను గూడా. ఇంకిక్కడొచ్చేసి నేను గూడా ఏదో వీడియో కోసం అని జెప్పేసి గరిటెతో ఫ్రై చేస్తున్నాననమాట. ఏమీ అనుకోవద్దు. జస్ట్ ఊరికే షో అనమాట. ఇంక చెల్లయితే ఇంకా మళ్ళా తను ఒక పావుగంట వేయించారనమాట నెయ్యేసి రవ్వని మంచిగా. అంతకుముందే జీడిపప్పులు, కిస్మిస్‌లు ఇంకా మొత్తం ఏయించి నేతిలో పక్కన పెట్టేసుకున్నారనమాట. చెల్లి చూసారా ఎక్కిరిస్తుందనమాట వీడియోలో. జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్‌లు మొత్తం నేతిలో వేయించుకొని పక్కనైతే తీసి పెట్టుకున్నారనమాట. స్లో ఫ్లేమ్ మీదైతే పెట్టుకుంటే కిస్మిస్‌లేంటంటే మాడిపోకుండా ఉంటాయండి. లేకపోతే కిస్మిస్‌లేంటంటే మాడిపోతాయనమాట. జాగ్రత్తగా వేయించుకోవాలివి. చాలా బావుంటాయనమాట ఎక్కువగా వేసుకుంటే. మేము ఇంట్లో జీడిపప్పులు ఇవన్నీ ఎక్కువ తింటూ ఉంటామండి. అందుకని నేను ఎక్కువగా జీడిపప్పు కూరల్లో వేస్తూ ఉంటాననమాట. మా బాబు డైరెక్ట్‌గా అయితే తినడు. అందుకని అవి కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టేసి పేస్ట్ చేసేసి నేనైతే గ్రేవీ కర్రీస్ ఉంటాయి గదా! అట్లా అయితే చేస్తూ ఉంటానన్నమాట. వెరైటీస్ ఏదో ఒకటి. మీకు ముందు ముందు వీడియోస్‌లో చూయిస్తానండి. నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ అంటే చూస్తున్నారు కదా మీరు. ఇట్లాగే ఉంటదండి ఇంకా ఇంట్లో ఏమి హడావిడి. ఇంకా ఇప్పుడు వీడియోస్ చేస్తున్నానని జెప్పేసి లేనిపోయింది నేనేం చూయించలేననమాట. నేనెట్లా ఉన్నానో నేచురల్‌గా అట్లాగే చూయిస్తున్నాను. వీడియోస్ కోసం ఇప్పుడు మేకప్‌లేసుకొని రెడీ అయ్యి అట్లా ఇచ్చేసుకోవడం నాకిష్టం ఉండదు. నేనెలా ఉన్నానో అలాగే చూయిస్తున్నాననమాట మీకు. నా హౌస్ కూడా నేను ఇంట్లో ఎలా ఉంటాను అనేదే చూయిస్తున్నాననమాట. నేను వేరేగా ఏం చూయించట్లేదు. మీరు గమనిస్తే తెలుస్తుందనమాట. నాకు మొక్కలంటే బాగా ఇష్టము. గార్డెనింగ్ చేయటం అంటే మొక్కలు పెంచుకోవటం, పూల మొక్కలు ఇట్లా నాకు పూల మొక్కల్లో ఎక్కువగా గడపడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఎక్కువగా నేను పూల మొక్కలే కొంటూ ఉంటాను. ఆహ్ ఇంకా చూస్తున్నారు గదా! ఇంక చెల్లయితే రవ్వ ఇంక వేయించుతానే ఉన్నారన్నమాట. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గూడా. రవ్వ సిమ్‌లో పెట్టి వేయించుకుంటే మాడిపోకుండా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా ఈలోపు చెల్లయితే వాటర్ అయితే పక్కన కాచారన్నమాట. వేడి నీళ్ళైతే రవ్వలో పోసారన్నమాట. అది మంచిగా ఉడుకుతుంది రవ్వయితే. నేను చేశానండి రవ్వ కేసరి. వీడియోస్‌లో ఉంది చూడండి ఒకసారి. ఇదివరకైతే నేను డైలీ ఒక రోటి పచ్చడి ఒకటి మిక్సీలోనే చేసేదాన్నిలెండి. అట్లాగే స్వీట్ గూడా చేసేదాన్నమాట 2 డేస్‌కొకసారి. పంచదార ఎక్కువ వాడకూడదంటున్నారని చెప్పేసి నేను ఇంకైతే స్వీట్స్ అయితే చేయడం మానేశాననమాట. చెల్లయితే ఇక్కడ చేస్తున్నారనమాట. చెల్లి చేస్తారండి. రవ్వ కేసరి, క్యారెట్ హల్వా ఇట్లాంటియి, సొరకాయ హల్వా అట్లాంటియి చెల్లి చేస్తారనమాట. నేనేంటి దద్దోజనం, పులిహోర, చెల్లి పులిహోర గూడా చేస్తారనమాట. ఇంకా దేవుడికి నవరాత్రులు అవి చేసినప్పుడు ఏంటంటే ప్రసాదాలు కొంచెం చేస్తూ ఉంటాననమాట. మీకు నవరాత్రుల టైంలో వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి. కాకపోతే అప్పుడేంటంటే ట్రైపాడ్ లేదు నా దగ్గర. డైరెక్ట్‌గా చేత్తో పట్టుకొని వీడియోస్ తీసేదాన్ననమాట. అప్పుడు నాకు అంత అవగాహన లేదనమాట. వీడియోస్ ఎట్లా తీయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలనేది గూడా నాకు అంతగా తెలీదు. జస్ట్ ఒక
5, 6 వీడియోస్ నుండి అయితే ట్రైపాడ్ తీసుకొని అయితే చేస్తున్నాననమాట. మీరు గమనిస్తే తెలుస్తుంది. ఇప్పుడు వీడియోస్‌కి, అంతకుముందు వీడియోస్‌కి ఇప్పుడు నేను చేత్తో పట్టుకొనే వీడియో తీస్తున్నాను చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ట్రైపాడ్ అయితే ఏమీ లేదనమాట. ఇంకా నేను చేత్తోనే చెల్లి చేసేయన్నీ చూస్తున్నాను. వీడియోస్ తీస్తున్నాననమాట. ఇక్కడైతే పంచదార అయితే వేశారు. కొలతలు అవేని నేనేమి అడగలేదండి ఇంకా. ఒక్కొక్కళ్ళు స్వీట్ ఎక్కువ తింటారు. ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు కాబట్టి చెల్లయితే సరిపడా వేశారు. నేనైతే స్వీట్ ఎక్కువ వేయను. స్వీట్ చేసినప్పుడు కొంచెం తగ్గిచ్చే వేస్తాననమాట. ఎందుకు అంత తీపి తినటం వల్ల షుగర్ అట్లా వస్తాయేమోనని భయం నాకు. అలాగే మొత్తం అయిపోయిన తర్వాత యాలకుల పొడి అయితే యాడ్ చేశారనమాట పంచదార వేసిన తర్వాత. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా బావుందనమాట చెల్లి చేసింది. ఇంకా అలాగే ముందు ముందు వీడియోస్‌లో మేము ముగ్గులు గూడా వేసామనమాట ఇంట్లో. అవి గూడా వీడియోస్ తీశానండి నేను. అప్‌లోడ్ చేస్తాననమాట. ఇంకా డైలీ స్కిప్ అవ్వకుండా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. ఇన్ని రోజులు ఎందుకంటే నాకు కొంచెం అమ్మ దగ్గరికి వెళ్లి రావటం ఇదంతా హడావుడి అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఆఖరిలో ఏంటంటే నెయ్యయితే వేశారనమాట రవ్వ కేసరిలో. నేను కుకింగ్ గురించి చెప్తూనే నా విషయాలైతే పర్సనల్ విషయాలైతే మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. నెయ్యేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత చెల్లయితే ఇంకా ఇట్లా ఈ రవ్వ కేసరి ఇలా ఉన్నప్పుడైతేనే పొయ్యి కట్టేసేసారనమాట. ఇంక దీని మీద జీడిపప్పులు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! నేతిలో ముందుగానే అవన్నీ నెయ్యిలో కలిపేసేసి చక్కగా మూత పెట్టేసి కాసేపు వదిలేసారనమాట చెల్లట్లా. తర్వాత అందరికీ బౌల్స్‌లో పెట్టి ఇచ్చారు. చెల్లయితే. ఇక్కడ చూస్తున్నారు గదా! వీడియో అయితే తీస్తున్నాననమాట నేను చెల్లి దగ్గర నుంచొని. ఇంక తను కుక్ చేస్తూ ఉంటే. ఇంకిక్కడైతే అందరూ కూర్చొని టీవీ అయితే చూస్తున్నారనమాట. సాంగ్స్ చూస్తున్నారు. నాకైతే మా మరిది గారికి బా నచ్చింది. మా చెల్లికి నచ్చలేదు. పాపం తనైతే మళ్ళా కట్ చేయించుకున్నారు. ఇంకా ఇదైతే పూర్తిగా కట్ చేయించేసారనమాట. హెయిర్ స్టైల్ వేరేది చేయించుకున్నారు. ఇంక ఇక్కడొచ్చేసి ప్రభాస్ గారి సాంగ్స్ అయితే చూస్తున్నాం మేమింకా. ఇంకా మా బాబు, పిల్లలు అందరూ కూర్చొని ఆటలాడుతూ ఉన్నారనమాట. ఇంక వీళ్ళు గూడా చెల్లి గూడా వంట పని అయిపోయింది గదా! ఇంక తను గూడా వచ్చేసి టీవీ అయితే చూస్తుంది. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాలా ఇష్టం అనమాట. మాకు టైం తెలీదు. తెల్లవారేంత వరకి మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. ఏదో ఒకటి అది ఇది ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాము. దాపరికాలనేవి ఉండవు. అందరం కలిసి ఏదైనా పని చేయాలన్నా అందరం కలిసి కూర్చొని డిస్కషన్ చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం అనమాట. ఒకళ్ళకి ఇష్టం లేని పని ఇంకొకళ్ళం ఏది చేయము. మేమందరము కలిసే ఏదైనా ఆలోచించుకుంటాం. నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాం అనమాట. హౌస్ గురించైనా, బళ్ళు కొనుక్కోవటం అయినా ఏదైనా సరే మా మరిది గారు గూడా కొత్తగా బైక్ అయితే తీసుకున్నారనమాట. ఇంకే విషయం అయినా ఆల్మోస్ట్ మా పర్సనల్ విషయాలు ఏదైనా సరే అందరం కూర్చొని మాట్లాడుకుంటాము. మా మరిది గారైనా, చెల్లెలైనా, శ్రీనివాస్ గారైనా మేమేదైనా. చిన్నప్పటి నుండి ఇట్లాగే అలవాటు. కొంతమందికి ఇట్లాంటివి నచ్చుతాయి. కొంతమందికి నచ్చవనమాట. మీకెలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకిక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమీ లేదండి. జస్ట్ మేము అక్కడ ఏం చేసామనేది మాత్రమే చెప్తున్నాననమాట. ఇది యూజ్‌ఫుల్ వీడియో అయితే అంతగా ఏమీ కాదు. జస్ట్ మేము సరదాగా గడిపాం కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ ఎలా ఉన్నాను, అక్కడ చెల్లి వాళ్ళతో ఎలా గడిపాము, మేమెలా టైమ్ పాస్ చేసామనేదే ఈ వీడియో. మామూలుగా ఎవరికీ పనికి వచ్చనమాట. అంటే యూజ్‌ఫుల్ వీడియో కాదని చెప్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే చూడొచ్చు. అది నేను చెప్పేదనమాట. నచ్చిన వాళ్ళైతే చూడండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. చెప్తున్నాను కదా! నేను చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మామూలుగా మేమక్కడ ఎట్లా ఉన్నాము, ఏం చేస్తున్నాం అనేది మాత్రమే వీడియోస్ తీస్తానండి. ఒకవేళ మీకు చెల్లి వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ కావాలి అంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెల్లి వాళ్ళ ఇల్లు గూడా హోమ్ టూర్ చేసి చూపిస్తాననమాట చెల్లినడిగి. చెల్లి వాళ్ళ ఇల్లయితే బావుంటుందండి. నీట్‌గా ఉంటుందనమాట. మాకు డాగీస్ ఉండటం మూలంగా ఏంటంటే ప్రాపర్‌గా మంచిగా ఉంచలేమనమాట అవి. కుండీలు పడేస్తాయి, రబ్బీస్‌లో తిరిగేసి గచ్చంతా పాడు చేసేస్తాయనమాట. ఇదివరకు ముగ్గేసాము. పెయింట్‌తోనే వేసామనమాట. అవన్నీ పాడైపోయినాయి. మళ్ళీ కొత్తగా పెయింట్ డబ్బా అయితే తీసుకొచ్చాననమాట. చెల్లి వాళ్ళకి పాలు పొంగిచ్చేటప్పుడు శాంపిల్ డబ్బా ఒకటి, పెద్దదొకటైతే వైట్ పెయింట్ తీసుకొనిచ్చి ఇంకా ముగ్గులైతే వేసాము. మా కార్తీక్ గూడా వచ్చాడనమాట. మా విద్యవాడు గూడా ఉన్నాడు గదా! మేమందరం కలిసి మా బాబు అందరం కలిసి సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ముగ్గయితే వేసాము. ఇంకిక్కడొచ్చేసి చెల్లయితే స్వీట్ చేశారు గదా! ఇంక అందరికీ పెడుతుందనమాట. మా బాబయితే నెయ్యి వేసిన ఐటెమ్స్ ఏమి తినడనమాట. అందుకని జెప్పేసి కర్రీస్‌లో ఎక్కువగా నెయ్యయితే యాడ్ చేస్తాను నేను. తనకి తెలియకుండా ఉంటుంది స్మెల్ అని జెప్పేసి కర్రీలో ఒక స్పూన్ నెయ్యేసేసి
కుక్ చేస్తూ ఉంటానన్నమాట. తనకి స్మెల్ తెలియకుండా ఉండాలి అని చెప్పేసి. రోజుకొక స్పూన్ నెయ్యి తింటే మంచిదన్నారు కదా! అందుకని చెప్పేసి కర్రీస్‌లో ఇంకా యాడ్ చేసేసి పెడుతూ ఉంటానన్నమాట. నేను 4 కర్రీలు చేస్తే అందులో 2 తింటాడండి. మిగతా 2 అసలు తినడు తను. తను ఎక్కువగా తీసుకోడనమాట. ఏది ఇంట్లో చేసినా కూడా. ఇదేనండి మా మరిది గారు తీసుకున్న బైకయితే. ఇంకా వర్షం బాగా వస్తుందనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందింకా. మేము ఇంటికొచ్చేసరికి చాలా పొద్దుపోయిందనమాట. ఇంక బయలుదేరి ఇంటికైతే